కురుక్షేత్ర రైల్వే స్టేషన్ అండి ఇది. कुरुक्षेत्र 48 कोस के दायरे में यह स्थान है जहां अभी हम विराज खड़े हैं। इस स्थान को नरकातारी बाण गंगा से जाना जाता है। ముందుగా కురుక్షేత్రం మనం ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి మనం తెలుసుకుందాం. నేనైతే ముందుగా నెల్లూరు చేరుకున్నాను. నెల్లూరు నుంచి జీటీ ఎక్స్ప్రెస్లో న్యూఢిల్లీ చేరుకున్నాను. న్యూఢిల్లీ నుంచి మళ్ళీ ట్రైన్ ద్వారానే కురుక్షేత్రకైతే వెళ్ళాను. అయితే నాకు నెల్లూరు నుంచి న్యూఢిల్లీ వెళ్ళడానికి 36 గంటల జర్నీ అయితే సమయం అయితే పట్టింది. న్యూఢిల్లీలో దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కురుక్షేత్ర ట్రైన్కి వెళ్ళాను. కేవలం 3.5 గంట జర్నీ పట్టింది కురుక్షేత్ర. ఇదిగో ఇదే కురుక్షేత్ర రైల్వే స్టేషన్. ఇలాగే ఉంటుంది కురుక్షేత్ర రైల్వే స్టేషన్. ఈ కురుక్షేత్ర రైల్వే స్టేషన్ నుంచి మనకు ఆటోలు దొరుకుతాయి. అలాగే కురుక్షేత్రలో బస చేయడానికి రూములు కూడా చాలా అవైలబిలిటీలో ఉంటాయి. మినిమం రూమ్ బడ్జెట్ 800 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఒక మంచి రూమ్ కావాలంటే 1500 నుంచి 2000, 3000, 6000 కూడా ఉన్నాయి. కానీ ఏదో ఒక రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటే కేవలం మీకు 800 కూడా రూమ్ దొరుకుతుంది. ఇది కురుక్షేత్ర రైల్వే స్టేషన్ లోపల వైపు ఇలా ఉంటుంది. ఇప్పుడు కురుక్షేత్రలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మనం చూద్దాము. భీష్మకుండ్ అంటారు, లేదంటే నరకతారి అంటారు, లేదంటే బాణ్ గంగా అని పిలుస్తారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశం పేరు. హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కురుక్షేత్రలో ఉన్నా అండి. హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రలో ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా క్లియర్గా ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను. ప్రతిదీ కూడా చెప్తాను, దానికి సంబంధించిన చరిత్ర అదంతా కూడా. ఇదో రైల్వే స్టేషన్ అండి, ఇది కురుక్షేత్ర రైల్వే స్టేషన్. ఓకే, సరే మనం కురుక్షేత్ర వచ్చినప్పుడు ఇక్కడే దిగుతాం. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను కురుక్షేత్ర జర్నీలో మొట్టమొదట పానిపట్ చేరుకున్నాను. పానిపట్ నుంచి శ్యామ్ బాబా పేరుతో బర్బరికుల వారు పూజలు అందుకుంటున్నటువంటి ఒక ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాను. బర్బరికులు అంటే ఎవరంటే బర్బరిక్ అని పిలుస్తారు. మహాభారత యుద్ధాన్ని ఇతను తలుచుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయగలరు. కానీ శ్రీకృష్ణ భగవంతుల వారు తన తలను అడగడంతో తన తలను కోసి శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చేస్తారు. అంతేకాదు, శ్రీకృష్ణ భగవంతుల వారు ఒక పరీక్ష పెడతారు ఈ బర్బరికుల వారికి. ఒకే అంటే తన దగ్గర ఉన్నటువంటి 3 బాణాలతో ఈ ఆకులన్నీ కొట్టమంటారు. అందులో నుంచి ఒక బాణం వెళ్ళి అన్నిటికీ ఎర్ర మరకలు పెట్టుకుంటూ వెళ్తే, ఒక బాణం వెళ్ళి ఎవరిని కాపాడాలో వాళ్ళందరికీ కూడా ఒక బ్లూ ఇంకు రంగు అయితే పెడుతుంది. ఇక 3వ బాణము చంపాలా అనుకున్న వాళ్ళందరినీ కూడా కొట్టేసుకుని వచ్చేస్తుంది. ఆ 3 బాణాలకు ప్రసిద్ధి ఈ బర్బరికుల వారు. ఆ బర్బరికుల వారికి ఈ చెట్టు దగ్గరే శ్రీకృష్ణ భగవంతుల వారు పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష పెట్టినటువంటి చెట్టు ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను మన ఛానల్లో మొదటి వీడియోనే పబ్లిష్ చేశాను. మీరు ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. బర్బరికుల వారి చరిత్ర కావచ్చు, మహాభారత యుద్ధానికి సంబంధించిన సమాచారం కావచ్చు, అవన్నీ కూడా. ఇక 2వ వీడియో గురించి మనం తెలుసుకుందాము. దానికంటే ముందు బర్బరికుల వారి సమాధి మందిరం అండి అది. అంటే బర్బరికుల వారి తలను తీసుకెళ్ళి ఒక పెద్ద కొండపైన శ్రీకృష్ణ భగవంతుల వారు పెడతారు మహాభారత యుద్ధం చూడాలంటే. అయితే మిగిలిన భాగాన్ని ఇక్కడే సమాధి చేశారు అని చెప్తారు. ప్రాచీన్ సమాధి మందిర్ అనేది చూడండి. ఇక్కడ బర్బరికుల వారు శ్యామ్ బాబా పేరుతో అయితే పూజలు అందుకుంటున్నారు. శ్రీకృష్ణ భగవంతుల వారే నా పేరు పైన మీరు పూజలు అందుకుంటారు కలియుగంలో అని చెప్తారు. అందుకే శ్యామ్ అంటే శ్రీకృష్ణ భగవంతుల వారి పేరు. ఇక 2వ వీడియో అభిమన్యుల వారిని దొంగచాటుగా దెబ్బతీసినటువంటి ప్రదేశం. అభిమన్యుల వారు తన ప్రాణాలను వదిలినటువంటి ప్రదేశం ఇదే. చూడండి,
పద్మం వ్యూహం అంటాం కదా, ఆ పద్మం వ్యూహం రచించింది ఈ ప్రదేశంలోనే. ఇక్కడే కౌరవులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు యుద్ధ సమయంలో ఉపయోగించినటువంటి అస్త్రాలు కావచ్చు, వాళ్ళు ఇక్కడ నివసించడానికి ఏర్పరచుకున్నటువంటి ఆ గుడారాలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే పద్మ వ్యూహాన్ని రచించారు ద్రోణుడు. ఆ పద్మవ్యూహం రచించింది ఇక్కడే. అభిమన్యుల వారు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి మరణించింది కూడా ఈ ప్రదేశంలోనే. మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ ప్రదేశంలోనే నేను వెళ్ళి అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఆర్కియాలజీ వాళ్ళు డిసైడ్ చేశారో ఈ ప్రదేశంలోనే పద్మవ్యూహం జరిగింది. పద్మవ్యూహం యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పద్మవ్యూహంలో అభిమన్యుల వారు మరణించింది ఈ ప్రదేశంలో అని బోర్డు కూడా వేశారు. అందుకే ఈ వీడియోని మీకు చూపించడం కోసం నేనైతే తీసుకొచ్చాను. పూర్తి వీడియో కావాలి అంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్ నేను షేర్ చేస్తాను, చూడండి, బాగుంటుంది. ఇప్పుడు మనం మన ఛానల్లో ఈ కురుక్షేత్ర సిరీస్లో 3వ ప్రదేశం అండి, కర్నాల్లో ఉంటుంది. కర్ణుడికి సంబంధించినటువంటి ప్రదేశం. కర్ణుల వారు తన కవచ కుండలాలను దానంగా ఇచ్చినటువంటి ప్రదేశం అండి. ఆ ప్రదేశానికి సంబంధించిన వీడియో పెట్టాను నేను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లేదంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను, చూడండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు, శ్రీకృష్ణ భగవంతుల వారు చివరిలో కర్ణ మహారాజు చనిపోయే ముందు వచ్చి దానం అడుగుతారు కదా, అప్పుడు కర్ణుడు తన పంటిని ఎరగొట్టి ఆ పన్నును దానంగా ఇస్తారు శ్రీకృష్ణ భగవంతుల వారికి. ఆ ప్రదేశం ఇదే అండి. కర్ణుడి రథచక్రము భూమిలో ఇరుక్కున్నది కూడా ఇదే ప్రదేశం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఈ 3 వీడియోలు చూడండి. ఇప్పుడు మనము ఈ భీష్మకుండు లేదా నరకతారి లేదా బాణగంగ గురించి మనం తెలుసుకుందాం, పదండి. ఓం నమ శివాయ, శ్రీమాత్ర నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో అయితే ఉన్నాను. కురుక్షేత్రంలో కూడా భీష్మకుండు దగ్గర అయితే ఉన్నానండి. నరకతారి అంటారు, భీష్మకుండు అంటారు, డిఫరెంట్ ప్లేస్లతో పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 10వ రోజు యుద్ధంలో భీష్ముల వారిని అర్జునుల వారు పడగొట్టినప్పుడు ఈ ప్రదేశంలోనేనండి అదంతా జరిగింది. అంతేకాదు, భీష్ముల వారు ఆయన ఏంటంటే వాళ్ళ వంశానికి పెద్ద దిక్కు కదా, ఆయన పడిపోయినప్పుడు అంపశయ్య అంటే ఏంటంటే బాణాలు మొత్తం కొట్టేసుకుంటాయి, మొత్తం ఆ బాణాలతో ఇలాగే పడుకుంటాడు. చివరికి తల కింద ఎత్తు లేదని పాండవులను తల కిందికి ఎత్తు ఏదని తీసుకురమ్మంటే ఇప్పుడు పాండవులు ఏం చేస్తారు తెలుసా, తలదిండ్లు అవన్నీ తీసుకుని వస్తారు. అప్పుడు వద్దు, తలదిండ్లు ఇవన్నీ కాదు, అర్జునుడిని పిలిచండి, అర్జునుడు ఏర్పాటు చేస్తారంటే అర్జునుడు వారు వచ్చి మళ్ళీ 2 బాణాలు కొడతారు కింద, అంటే తల కింద తలగడగా బాణాలను పెట్టుకొని అంపశయ్య పైన పడుకుంటారు. అంతేకాదు, యుద్ధం జరుగుతున్నన్ని రోజులు ఈ భీష్మ మహారాజు యొక్క చుట్టూ కూడా కందకాలు తవ్వుతారు. కందకం అంటే ఏంటంటే నీటి, అంటే అడవి జంతువులు ఏమైనా రాకుండా. ఆయన యుద్ధం చేసే పరిస్థితులు లేరు, ఇదంతా అడవి, దట్టమైన అడవి అప్పట్లో. సో చుట్టూ కూడా కందకాలు తీసి ఒక అగర్తలు నిర్మించారు. అంటే ఎవరు బయటికి రాకుండా, ఎవరు పైకి రాకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా. అంటే అంత పెద్ద యుద్ధంలో ఎవరైనా వచ్చేదని చేస్తే ఏంటి, అందుకనేసి ఆయన్ను కాపాడుకుంటూ వచ్చారు. దక్షిణాయనం వెళ్ళిపోయినాక ఉత్తరాయణంలో ఆయన తన ప్రాణాలను అయితే వదిలారని చెప్తారు. 10వ రోజు జరిగినటువంటి సంఘటన భీష్మకుండు. అలాగే అర్జునుల వారు నీటి కోసము, భీష్ముల వారికి నీరు కావాలంటే పాతాళగంగను తీస్తారు బాణం కొట్టి. ఆ ప్రదేశం ఇదే, నీటిని చూపిస్తాను, క్లియర్గా అన్ని చూపిస్తాను, చెప్తాను. కొంచెం ఎట్లా అంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది 10వ రోజున జరగడం. అప్పటి వరకు 10 రోజుల్లో 1000 మందిని, రోజుకు 1000 మంది చొప్పున 10,000 మందిని చంపుతారండి భీష్ముల వారు. అది కూడా ఎవరు మామూలు వాళ్ళని కాదు, సైనికులకు పెద్ద ఉంటారు కదా మామూలుగా, అలాంటి వాళ్ళను మొత్తం క్లియర్గా చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, ప్రతిదీ ఇక్కడ చూపిస్తాను కూడా. ఇక్కడ భీష్ముల వారికి ఆలయం కూడా ఉంది, మొత్తం క్లియర్గా చూపిస్తాను, రండి. ఇక్కడ మనం ముందుగా బాణగంగ చూద్దాం. ఇదేనండి బాణగంగ అంటే, నీరు ప్రవహిస్తుంది చూడండి, బయటకు వస్తుంది. ఇక్కడే అర్జునుల వారు తన తాత కోసం, అంటే భీష్మ మహారాజు కోసం బాణం వదిలి నీరు తీసింది ఈ ప్రదేశంలోనే. మీకు డ్రోన్ షాట్ ప్లే చేస్తాను, చూడండి. ఇదిగో అద్భుతమైన డ్రోన్ షాట్ అయితే ప్లే చేశాను. ఇదంతా దట్టమైన అడవి అండి. ఒకానొక సమయంలో అడవి అంటే పెద్ద పెద్ద కొండలు ఏమి ఉండవు, మొత్తం కూడా ఒక నార్మల్ ప్రదేశం అన్నట్టు, ఎంటీ ల్యాండ్. ఇదిగో చూడండి, ఇదే అర్జునుల వారు బాణంతో తీసినటువంటి నీరు, గంగాజలం, పాతాళం నుండి వచ్చినటువంటి గంగాజలం. ఈ ప్రదేశంలోనే అగర్తలు ఉండేటివి. అంతేకాదు, కందకాలు కూడా తోడారు. ప్రస్తుతానికి అయితే కందకాలు లేవు, చుట్టుపక్కల ఇండ్లు అయితే వచ్చాయి.
కందకము అంటే చుట్టూ కూడా పెద్ద లోతైన గుంతలు తీశారు, అంటే ఏం జంతువులు అవి రాకుండా, ఒకవేళ జంతువులు వచ్చినా నీటిలో పడిపోతాయి కదా అలా. మధ్యలో ఇది ఈ బాణం ఈ గంగ ఉంది కదా, ఈ ప్రదేశంలోనే అంపశయ్య ఉండేది, అంటే బాణాలు కుచ్చుకొని అలా పడి ఉన్నారు ఎవరు, భీష్ముల వారు. ఇప్పుడు ఈ ప్రదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అవన్నీ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు భీష్మ మహారాజుకు సంబంధించినటువంటి సమాధి అని చెప్తారండి. కొంతమంది ఆలయం అంటారు, కొంతమంది సమాధి మందిరం అంటారు. భీష్మ మహారాజు ఈ ప్రదేశంలోనే తన ప్రాణాలను అయితే వదిలారు. అయితే ఆ సమయంలో దహన సంస్కారాలు ఇక్కడే జరిపించి ఈ ప్రదేశంలోనే సమాధి చేశారని చెప్తారు. ఓకే, ఇక్కడే దహన సంస్కారాలు జరిపించారు కాబట్టి సమాధి మందిర్ అనేది కొంతమంది చెప్తారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఆ గుడిని, భీష్మ మహారాజు యొక్క గుడిని చూద్దాం పదండి, లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా శ్రీ భీష్మ ద్వారని, ఇది ఒక భీష్మ ద్వారం అని పిలుస్తారండి. ఓకే, నరకతారి అని కూడా అంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూడొచ్చు, అంతేకాదు బాణ్ గంగా అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇప్పుడు మనం భీష్మ మహారాజుకు సంబంధించినటువంటి ఆ మందిరాన్ని దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. భీష్మకుండ దగ్గర ఉన్నటువంటి ఆలయం, ఇక్కడ శివాలయం అయితే ఉంది, పురాతన శివాలయం చూడొచ్చు, శివలింగం. ఇదిగో భీష్మ మహారాజుకు సంబంధించినటువంటి గుడి అండి. ఈ లోపల వైపు మనం చూసుకున్నట్లయితే అప్పటికి సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ కూడా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మీరు చూడవచ్చు. పక్కనే శ్రీకృష్ణ భగవంతుల వారు, అర్జునుల వారు, పాండవులు, కౌరవులు అందరూ కూడా ఈ ప్రదేశంలోని గుమికూడారు. ఇక్కడే అంపశయ్య పైన పడి ఉన్నటువంటి భీష్ముల వారిని కూడా మనం చూడవచ్చు, భీష్మ మహారాజును. ఇదిగో శ్రీకృష్ణ భగవంతుల వారు భీష్ముల వారిపైకి మహాచక్రాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి సంఘటన మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఆలయం లోపల వైపు ఇలా ఉంటుంది. దుర్గామాత ఇక్కడ ఉన్నది అమ్మవారు, ఇక్కడ పంచముఖి హనుమంతుల వారు. ఆ ఫొటోస్ అయితే మనం చూడవచ్చు. కింద వైపు భీష్మ మహారాజు యొక్క సమాధి మందిరం ఉంది, అది చూపిస్తాను పదండి. ఇక్కడ భీష్ముడి దగ్గర గంగామాత ఆలయం అయితే మనం చూడవచ్చు. ఇదిగో ఇదే భీష్మ మహారాజుకు సంబంధించినటువంటి గుడి అండి. చూడండి ఇక్కడ కింద భీష్ముల వారు అలాగే పాండవులు ఉంటారు పక్కనే. ఆలయ ప్రాంగణం ఇదంతా కూడా జనాలు వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మనం క్లియర్గా ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ప్రదేశం యొక్క స్థల పురాణం ఏంటి, మహాభారత యుద్ధంలో ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకుందాం పదండి. అదిగో అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని భీష్మునిపై బాణవర్షం కురిపిస్తాడు. భీష్ముడు శిఖండిపై అస్త్రప్రయోగం చేయనని ప్రతిజ్ఞ చేసి ఉండడంతో నిరాయుధుడైనటువంటి ఆయన శరీరాన్ని అర్జునుల వారి బాణాలు జల్లెడి చేస్తాయండి. శరీరం మొత్తం కూడా బాణాలతో కుచ్చేసుకుంటుంది. అలా భీష్మ మహారాజు రథం నుండి కింద పడకుండా ఆయన శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలే ఒక మంచంలా, ఇదిగో చూడండి అక్కడ కనబడుతుంది, ఒక మంచంలా అంటే అంపశయ్య లాగా ఏర్పడతాయి. నేలను తాకకుండా బాణాలపైనే ఆయన విశ్రమిస్తారు. ఇక అంపశయ్యపై ఉన్న భీష్మ మహారాజు యొక్క తల కిందకు వేలాడుతూ ఉండడంతో తలగడ కావాలని అడుగుతారు. దుర్యోధనుడు మరియు ధర్మరాజు ఇద్దరు కూడా చకచకా వెళ్ళి మెత్తని దిండ్లను తెప్పిస్తారు. కానీ భీష్మ మహారాజు వాటిని నిరాకరిస్తారండి. నాకు అవి వద్దు, అర్జునుడిని పిలవండి అంటారు. అప్పుడు అర్జునుల వారు 3 బాణాలను భూమిలోకి ప్రయోగించి భీష్మ మహారాజు శిరస్సుకు తగినట్టుగా శరతల్పం అంటే బాణాల దిండు ఏర్పాటు చేసిస్తారు. ఇక ఆ భీష్మ మహారాజుకు ఇచ్ఛామరణం అంటే తాను కోరుకున్నప్పుడే మరణించే వరం ఉంది. సూర్యుడు దక్షిణాయనంలో ఉండగా మరణిస్తే పునర్జన్మ ఉంటుందని, ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భావించి ఆయన 58 రోజుల పాటు అంపశయ్యపైనే ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూస్తారండి. ఈ ప్రదేశంలోని 58 రోజులు రక్తం కారి ఏరులై పారుతున్నా సరే భీష్మ మహారాజు ఇక్కడే ఉంటారు. ఇది 18 రోజులకే మహాభారత యుద్ధం అయిపోతుంది.
భీష్మ మహారాజు ఇలా పడిన 8 రోజులకే మహాభారత యుద్ధం అయిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అంటే 50 రోజుల పాటు అక్కడే ఉండిపోతారు. ఇక కురుక్షేత్ర నగరానికి సమీపంలోని ఈ నరకతారి అనే గ్రామంలో ఈ భీష్మకుండ ఉంది. దీన్ని నరకతారి అనేది పిలుస్తారండి ఈ ఊరిని, ఈ గ్రామాన్ని. అంపశయ్యపై ఉన్న భీష్ముడికి దాహం వేసినప్పుడు ఆయన గంగమ్మ పుత్రుడు కాబట్టి పవిత్రమైన గంగాజలం కావాలని కోరుకుంటారు. అప్పుడు అర్జునుల వారు భూమిలోకి పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించగా భూమి నుండి గంగాధార ఉబికి వచ్చి నేరుగా భీష్మ మహారాజు యొక్క నోటిలో పడుతుంది. ఆ పడినటువంటి ప్రదేశం ఇదే. ఈ దార వచ్చిన చోటే బాణగంగా లేదా భీష్మకుండ్ ఏర్పడింది. దాన్నే భీష్మకుండ్ అంటారు లేదా బాణగంగా అనేది పిలుస్తారు. చూడొచ్చు మీరు. ఇక పక్కనే హనుమంతుల వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఒక ప్రాచీన శివాలయం కూడా ఉంది, అవి కూడా చూపించాను. విష్ణు సహస్రనామ స్తోత్రం ఇక్కడే అండి పుట్టింది. భీష్మ మహారాజు అంపశయ్యపై ఉన్నప్పుడే ధర్మరాజుల వారికి రాజధర్మాలను బోధిస్తూ శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశం ఇదే. చాలామందికి ఈ సంగతి చాలామంది తెలియదు. విష్ణు సహస్రనామాలు మనం చదువుతూ ఉంటాం, కానీ ఈ ప్రదేశంలోనే పుట్టాయి అన్న సంగతి మీలో ఎంతమందికి తెలియదో కింద కామెంట్లు చెప్పండి. అంటే మనకు తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవడంలో అంతకంటే గొప్ప ఏముంటుంది. అలాగే ఈ ప్రదేశాన్ని మీరు క్లియర్గా చూశారు కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నేను అందించే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజా హోమం వచ్చేసి కాణిపాకంలో ఉంటుంది. కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరైనా నమోదు చేసుకోవాలంటే వెంటనే నమోదు చేసుకోండి. ఇప్పుడు ఆ హోమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి, సరేనా? ఒకసారి చూడండి, మీరు నమోదు చేసుకోకపోయినా. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. నిజం చెప్పండి, మీరు చాలామంది అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. మరొక విషయం ఏంటంటే, మనం ఎంత కష్టపడినా సరే చేతికి రూపాయి కూడా రాదండి. ఒకవేళ రూపాయి వచ్చినా ఆ రూపాయికి అది పోగా మళ్ళీ 10 రూపాయలు అప్పు అవుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనలో చాలామంది ప్రత్యేకమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపించుకోకపోవడం వల్లే. ఇక్కడ కేవలం అమ్మవారు లక్ష్మీదేవికో, లేదంటే కేవలం కుబేరుడికో, లేదంటే విఘ్నేశ్వరుడికో సపరేట్గా చేయించట్లేదు. ముగ్గురికి కలిపి ఒకే హోమం, ఒకే పూజ ఉంటుంది. కారణం ఏంటంటే, ముందుగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనం ధనం కలుగుతుంది, మనకు ఆర్థికంగా మెరుగుపడతాం. కుబేరుడికి పూజలు చేయడం వల్ల మనకు అప్పుల బాధ తీరుతుంది. ఇక వినాయకుడికి పూజ చేయించుకోవడం వల్ల, హోమం చేయించడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఈ ముగ్గురికి కలిపి ఒకే పూజ ఉంటుంది. అది కూడా కాణిపాకంలో ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఈ హోమం ఉంటుందండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే కేవలం 999 రూపాయలతోనే మీ పేర్లు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, గతనామాలతో ఈ హోమం అయితే జరిపించుకోవచ్చు. చాలామందికి నేను క్షమాపణలు చెప్పాలండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోలకు తిరుగుతూ నేను అనుకున్న సంకల్పం పట్ల, ఏది ఈ పూజల విషయంలో కొంచెం సిన్సియర్గా ఉండలేకపోయాను. ఏంటంటే అప్డేట్ సరిగా ఇవ్వలేక అట్లా. దయచేసి నన్ను క్షమించండి. ఇకపైన అలా జరగదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే ఈ హోమానికి పేర్లు గోత్రాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ సమస్య, వాళ్ళ ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో ఆ కోరిక నేను సపరేట్గా రాసుకుంటాను. హోమం జరిగే సమయంలో పండితులు మంత్రాలు చదివి పూజ హోమం జరుపుతూ ఉంటారు. నేను అక్కడే, ఎక్కడైతే పూజ జరుగుతుందో అక్కడ కూర్చొని నేను మీ సమస్యలను అక్కడ ఉన్నటువంటి దేవుళ్లకు, అమ్మవారికి, లక్ష్మీదేవికి, కుబేరుడికి, వినాయకుడికి నేను చెప్తానండి. చదువుతాను, నేను రాసుకుంటాను కదా, చదువుతాను. అంతేకాదు మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే చాలామంది ఈ విషయం అడుగుతుంటారు, మీరే చెప్పచ్చు కదా మా సమస్య, పండితులకు చెప్పేంత సమయం ఉండదు, వాళ్ళు అందరికీ ఒకటే సంకల్పం మీద చేస్తారంటున్నారు. నేను చెప్తానండి, ఓకేనా? నా మీద నమ్మకం ఉంటేనే మీరు నమోదు చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో, గొప్ప గొప్ప ఆలయాలు కూడా తిరుగుతాను. ఆలయాల్లో నేను క్యూ లైన్లో గర్భాలయం దగ్గరికి వెళ్ళేలోపు మీ సమస్యలను అక్కడున్న అమ్మవారికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామికి కానీ నేనే చెప్తాను పర్సనల్గా. ఒక పేపర్లో రాసుకొని క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీ సమస్యను, ఫలానా ఏంటి ప్రవీణ్ కుమార్, ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉంది, స్వామి ఈ కోరిక తీర్చండి, అమ్మ ఈ కోరిక తీర్చండి అని నేను పర్సనల్గా చదువుతానండి. నా పైన నమ్మకం ఉంది కదా, మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా. ఎందుకు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, కనీసము 100 మందిలో
ఒక్కరి సమస్య తీరినా, ఒక్కరి కోరిక నెరవేరినా చాలనిపించింది. ఆ పుణ్యం అయితే ఉంటుంది కదా మనకు. ఈసారి అలాగే చేస్తానండి. నాపై నమ్మకం ఉంటే నమోదు చేసుకోండి. నమ్మకం లేకుండా ఆ అబ్బాయి చదవడు అనుకునే వాళ్ళు నమ్మకం లేకుండా ఏ పని చేయొద్దు. ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను, సరేనా? ఈ 2 పనులు అయితే నేను చేస్తాను. హోమం జరిగేటప్పుడు కాణిపాకంలో ఈ హోమం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఉంటుంది, ఏప్రిల్ 19వ తేదీ. ఇంకా వారం కూడా లేదు, అంతే. ఓకేనా? అక్షయ తృతీయ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఏదైనా కానీ సరే, ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. మామూలు ఫలితం కొంచెం ఉంటే దానికి 1000 రెట్లు వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేసినా సరే. అందుకే ఆ రోజున ఈ హోమం జరిపించుకోవడం వల్ల మామూలు ఫలితం కంటే 1000 రెట్ల ఫలితం మీకు వస్తుందండి. ఇది ఒక్కటి గుర్తించండి. ఇక ఈ ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమంలో పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకున్న వాళ్ళకి ఒరిజినల్ కరుంగలి బ్రేస్లెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 600 రూపాయలు ఖరీదు ఉంటుంది. ఇది కూడా పూజలో ఉంచి ఫ్రీగానే పంపడం అయితే జరుగుతుంది, మీ ఇంటికే వస్తుంది, సరేనా? ప్రసాదాలు కూడా ఈసారి ఆలస్యం చేయను, త్వరగా వస్తాయి. ఒకవేళ ముందు పూజల ప్రసాదాలు ఆలస్యంగా వచ్చింటే దయచేసి నన్ను క్షమించండి. చాలామంది ఇప్పటివరకు మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించుకున్నటువంటి హోమాల్లో, పూజల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సంతోషంగా చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు 14 పూజలు, హోమాలు జరిపించాము. 15వ పూజ అండి ఇది, సరేనా? వీలైన తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. మీరు కాల్ చేసి పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సిన నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. अभी कुरुक्षेत्र 48 कोस के दायरे में यह स्थान है जहां अभी हम खड़े हैं। इस स्थान को नरकातारी बाण गंगा से जाना जाता है। इसी स्थान पर युद्ध के समय भीष्म पितामह 1 महीना 24 दिन बाण सज्जा पर थे। प्यास लगा, उस प्यास को बुझाने के लिए अर्जुन ने तीर मारा और वो तीर से जो है से गंगा प्रकट हुआ और भीष्म पितामह की प्यास बुझाई गई। वह जल उनके मुख में गंगा माँ खुद प्रवेश किए और प्यास बुझाए। इस स्थान पर आप सबसे निवेदन है कि जरूर आएं और इस बाण गंगा का दर्शन का लाभ ले। और यहाँ बहुत सुंदर व्यवस्थाएं बनी हुई है। मंदिरों के अंदर भी विराट रूप भगवान विराजमान हैं। बाण सज्जा पर भीष्म पितामह विराजमान हैं। आप सभी से आग्रह है कि आप सब आकर के ब्रह्म जो विराट रूप कहते हैं, यह विराट रूप का आप दर्शन कर रहे हैं। अभी आप कैमरे के अंदर में विराट रूप का दर्शन कर रहे हैं और उसके बगल में ये देखिए कार्तिक भगवान का भी दर्शन आप कर रहे हैं। यह कार्तिक भगवान का आप दर्शन कर रहे हैं। साथ में झूला पर हमारे लड्डू गोपाल कृष्ण कन्हैया जी झूला पर विराजमान हैं। आप झूला पर उनको विराजमान देख रहे हैं। और अभी आपके सामने माता भद्रकाली आपके सामने विराजमान है। आज दशहरा है नवरात्रि का और ये भद्रकाली का आप सब दर्शन कर रहे हैं। आप सबको सदा के लिए धन्यवाद। परमात्मा आपको सदा खुश रखे। आप सभी यात्रियों का मंगलमय हो, मंगलमय हो। थैंक यू जी। ओम स्वस्ति न इंद्रो वृद्धाश्रवा स्वस्ति नः पूषा विश्ववेदः स्वस्ति नस्ताक्षरो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। आयुष्मान आरोग्यमान बुद्धिमान लक्ष्मीमान सदा कल्याण सर्वेषां स्वस्ति भवतु शांति भवतु। मंडे को लाल धागे में गले में डाल लेना है, लाल रेड कलर का। हरे कृष्ण।